ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలోని అబూజామడ్ అడవుల్లో ఉదయం నుంచి ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. భద్రతా బలగాలు నక్సల్స్ మధ్య ఎదురు కాల్పులు జరగడంతో 4 నక్సలైట్లు మృతి చెందారు. మరికొంతమంది నక్సలైట్లు గాయపడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ అడవుల్లో ఉదయం నుంచి ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. భద్రతా బలగాలు నక్సల్స్ మధ్య ఎదురు కాల్పులు జరగడంతో 4 నక్సలైట్లు మృతి చెందారు. మరికొంతమంది నక్సలైట్లు గాయపడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్కౌంటర్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఇటు ఎన్కౌంటర్ లో పలువురు గాయపడినట్లుగా తెలుస్తోంది. ఎంతమంది మృతి చెందారు నక్సలైట్స్, అసలు అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో భారీగా ఎన్కౌంటర్ నెలకొంది. మొత్తానికైతే 4 వరకు కూడా మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యం అయితే ఉంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ పోలీసులు కూడా ఆ రాష్ట్ర పోలీసులు ఆశాభావం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. మరోవైపున ఇంకా మాడ్ అడవులో ఉదయం నుంచి కూడా పోలీసులకు మావోయిస్టులకు మధ్యన కూడా ఎదురుకాల్పులు జరుగుతుంది. మావోయిస్టులు సంచరించారనే సమాచారం పోలీసులకు చేరడంతో మాడ్ అడవుల ప్రాంతం మొత్తం అబూజ్మాడ్ సమీపంలో నారాయణపూర్ జిల్లాలో ఉన్నటువంటి మాడ్ ప్రాంతంలో మొత్తానికైతే ఈ యొక్క మావోయిస్టులు సంచరించారు. అక్కడ ప్రత్యేక సమావేశం ఏర్పడుతున్నారు. డివిజన్ కార్యదర్శితో పాటుగా మరి కొంతమంది ఏరియా కార్యదర్శులు మొత్తం కూడా ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారనే ఒక సమాచారంతో మా ఒక సైనిక సిబ్బంది మొత్తం కూడా పక్కా సమాచారం అందుతుంటే ఆ ప్రాంతం మొత్తం కూడా సుమారు 100 మంది సైనిక సిబ్బంది కూడా ఒక బెటాలియన్ గా ఏర్పడుతూ 4-5 ప్లాటూన్లుగా ఏర్పడుతూ ఆ మొత్తానికి అయితే చుట్టుముట్టారు. ఫలితంగా చూసుకుంటే మాత్రం అక్కడ ఒకసారిగా ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఫలితంగా 4 మావోయిస్టులు మృతి చెందగా ఇంకా విలువైనటువంటి ఆయుధ సంపదతో కూడా డంపు దొరికినట్టుగా సమాచారం అందుతుంది. మరోవైపు ఇంకా ఆ ఎన్కౌంటర్ అయితే జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే సాయంత్రం వరకు కూడా ఇంకా మరికొన్ని మృతదేహాలు దొరికే అవకాశం కూడా మెండుగా ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.